ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 68, 28వ చరణాన్ని మనం చూస్తే, నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈ కీర్తనను దావీదు రాస్తూ దేవుడు లేచునుగాక అనేటువంటి మాట చెప్తున్నాడు. ఎందుకంటే శత్రువులు దావీదు మీదకి దండెత్తి వస్తున్నప్పుడు దేవుడు లేచి వారిని అణచివేయనుగాక అని చెప్పి ఆయన దేవుని స్తుతిస్తూ, దేవుడు బలహీనులకు బలమును అనుగ్రహించేవాడు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని ఆనుకుంటారో, ఎవరైతే దేవుని మీద వారి భారాన్ని మోపుతారో, వారి జీవితాల్లో దేవుడు వారిని బలపరిచేవాడుగా ఉన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. మన దేవుడు బలమును అనుగ్రహించేవాడు. ఎందుకంటే ఆయన పేరే బలవంతుడైన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ బలవంతుడైన దేవుడు బలహీనుడైన నిన్ను, బలహీనురాలవైన నిన్ను బలపరిచి తన వాక్యము చేత, తన కృప చేత నిన్ను బలపరిచి నిన్ను ముందుకు నడిపించే దేవుడుగా ఆయన ఉన్నాడు. మనం బలహీనులమని ఆయన ఎరిగినటువంటి వాడు. తన బలాన్ని మనకు ప్రసాదించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కల్వరి సిలువలో తన రక్తధారలు చెందించాడు. ఆయన విమోచన ఇచ్చి పాపం మీద, లోకం మీద మనకు జయాన్ని ఇచ్చాడు. మనం బలహీనులమే, కానీ మనలను బలపరిచేటువంటి దేవుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అట్టి బలవంతుడైన దేవునికి నీ జీవితాన్ని అప్పగించగలుగుతున్నావా? నా వల్ల కాదండి, నేను చేయలేనండి, ఈ సంసారాన్ని నేను ఈదలేనండి అని కృంగిపోతూ నిరాశపడుతూ నా వల్ల కాదని చేతులెత్తేస్తున్నావా? నీ వల్ల కాదు, కానీ నీతో ఉన్నటువంటి నీ ప్రభువు సమర్థుడైనటువంటి వాడు. అందుకనే దానియేలు, షద్రకు, మేషకు మా దేవుడు మమ్మల్ని విడిపించగలిగిన సమర్థుడు అని వారు చెప్పగలిగారు. మా దేవుడు బలవంతుడు, మమ్మల్ని ఈ ఆపద నుంచి తప్పించగలిగినటువంటి వాడు అనేటువంటి సత్యాన్ని వారు తెలియచేస్తూ అందరి సమాజంలో దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన బలశౌర్యాలను గురించి మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి, దేవుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి నీవు, ప్రియ సహోదరుడా, దేవుని మీద నీ భారాన్ని మోపగలుగుతున్నావా? ఆయనకు నీ భారాన్నంతా అప్పగించి ప్రార్థించినప్పుడు దేవుడు నీకు బలమునిచ్చి నీ కార్యాలను సఫలపరచేవాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించనుగాక. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వినికిలో దీవించండి. నీవు మాకు బలమును అనుగ్రహించి నడిపించే దేవుడుగా ఉన్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.